హాయ్. నా ఛానల్ ఎలా ఉంది చూస్తుంటారు కదా. చూస్తాను, ఎందుకు చూడండి. మా ఆంటీ ఎప్పటికీ ఫుల్ సపోర్ట్. షీ ద డాక్టర్. వాళ్ళ కూతుర్ని కూడా చూపిస్తా, ఆగండి. న్యూ ఇయర్ కి ఏంది నువ్వు మోనికా స్ట్రాబెర్రీ జ్యూస్ తాగుతున్నావా? హ్యాపీ న్యూ ఇయర్. ఓహో, ఇది ఇది జూనియరా? ఇది మరి అదేం రోజు? చేయి చేయి చేసి చేసి చూపి చేసి చూపి. ఓకే కూల్. సెకండ్ పార్ట్ కి రా. అండ్ ఇది న్యూ ఇయర్ నైట్ రోజు నాకు ఇష్టం అని చెప్పి మా ఆయన స్ట్రాబెర్రీ జ్యూస్ చేస్తున్నాడు. సూపర్గా చేస్తాడు, యాక్చువల్లీ చాలా మంచిగా చేస్తాడు స్ట్రాబెర్రీ జ్యూస్ అయితే. అండ్ ఇంకా దాంతో పాటు అలా కొంచెం ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి చికెన్ 65 అవి ఇవి అట్లా చిల్ అవుతుండు. అండ్ ఇక ఇటు వచ్చేసి చెల్లి అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను క్లిప్పింగ్ తీసి పెట్టుకుంటున్నా ఇక్కడ, బికాజ్ వాళ్ళని కలవలేకపోయినా 31st నైట్ రోజు. సో ఆ మేడం ఏం చేస్తుంది, పటాకులు వేలుస్తుంది న్యూ ఇయర్ అని చెప్పేసి. అండ్ ఇక అక్కడైతే అలా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ 31st నైట్ రోజు మా ఇంట్లోనే ఉండే, బికాజ్ నాకు ఆఫీస్ ఉండే కాబట్టి నేను ఇక్కడ వెళ్ళలేకపోయాను. సో ఇంట్లో నేను వర్క్ చేస్తూ అలా ఇంకా మా ఫ్రెండ్స్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ వైఫ్స్ కూడా వచ్చారు. సో అలా వాళ్ళతో సరదాగా నైట్ అయితే గడిచిపోయింది. సో ఎస్, మమ్మీ వాళ్ళను మిస్ అయ్యాను 31st నైట్. హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నైట్ ముగ్గు చూపించినాం కదా, సో మార్నింగ్ ముగ్గు అయితే ఇలా వచ్చేసింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన. సో ముందుగా అందరికీ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఆల్రెడీ లాస్ట్ నైట్ సెలబ్రేషన్స్ అయితే అలా సింపుల్గా జరిగిపోయినాయి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి అలా అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ నాకు 31st నైట్ కూడా వర్కే ఉండే. సో అలా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు Jan 1st రోజు మార్నింగ్ 6:30 అవుతుంది. సో కొంచెం మంచిగా పీస్ఫుల్గా స్టార్ట్ చేయాలి కాబట్టి నేను, మా ఆయన అండ్ ఇంకొక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా జాయిన్ అవుతున్నారు. సో అలా టెంపుల్కి వెళ్ళేసి వద్దాం ముందుగా అని చెప్పేసి రెడీ అయిపోయినాము. సో టెంపుల్కి వెళ్ళినాక అక్కడ కలుస్తా. హాయ్ చెప్పు. అండ్ ఫైనలీ గైస్, టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. 30th సెంచరీలో కట్టిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ చూస్తే చాలా అంటే చాలా సినిమాలు గుర్తు రావచ్చు మీకు. మన శంషాబాద్ దగ్గర ఉంది ఈ టెంపుల్. అమ్మపల్లి సీతా రామస్వామి దేవస్థానం అంటారు. సో చాలా అంటే చాలా పాత టెంపుల్, చూస్తేనే తెలుస్తుంది చాలా పాత టెంపుల్ అని చెప్పేసి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఏంటంటే సీతారామ వాళ్ళ టెంపుల్ ఇది. సో ఇక్కడ వస్తే మాత్రం సీతారాముల వారిని చూడొచ్చు మీరు హ్యాపీగా. అండ్ చాలా ప్రశాంతంగా ఉండే ఆ ఏన్షియంట్ పాతకాలపు టెంపుల్స్ చూసిన ఫీలింగ్ వస్తుంది మంచిగా. అండ్ ఇక్కడ బయట వచ్చేసి ఇలా ఒక కోనేరు ఉంటుందన్నమాట. ఆ కోనేరు యాక్చువల్లీ మేము సండే వెళ్ళినాం కాబట్టి ఫుల్ బిజీగా ఉండే షూట్స్తో అలా ఇలా అని చెప్పేసి అందరూ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి ఇవి చేసుకుంటారు. జస్ట్ ఇప్పుడే టెంపుల్ నుంచి ఇంటికైతే రీచ్ అయిపోయినాము. అండ్ ఎస్, ఈరోజు కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా చేసుకుందాము అని అనుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ ఇయర్ నాకు అసలు ఆఫీస్ ఉండే కాబట్టి మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కుదరలేదు. అండ్ అత్తయ్య మామయ్య కూడా ఇక్కడ లేరు, వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, మా సిస్టర్ ఇన్ లా దగ్గర ఉన్నారు. అండ్ ఇక మేమిద్దరం కలిసి ఈరోజు కొన్ని స్పెషల్ ఐటమ్స్ చేసి కూడా మీకు చూపించేస్తాము. అండ్ గైస్, ఇక మా ఆయన కుకింగ్ స్టార్ట్ చేయక ముందు మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. సో కొత్త ఇయర్ కదా, సో ఈసారి కొంచెం మంచిగా హెల్త్ కాన్షియస్ అవ్వాలని చెప్పేసి మేము
ఇండస్ వ్యాలీ నుంచి ఈ ప్యాన్ ఒకటి తీసుకున్నాము. ఓకే, ఇవన్నీ కూడా ఐరన్ కుక్వేర్. సో అండ్ ఒక కడాయి అండ్ ఒక ప్యాన్ తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా ఐరన్ కుక్వేర్ తో చేసినాయి అండ్ ఐరన్తో చేసినాయి, హెల్త్కి చాలా మంచిది అందులో కుక్ చేసుకుంటే మనము. సో మ్యాక్స్గా మనం ఇంట్లో యూజ్ చేసేది అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ యూజ్ చేస్తాం కాబట్టి అల్యూమినియంలో కుక్ చేసినప్పుడు అల్యూమినియం మన బాడీలో కూడా వెళ్తుంది కాబట్టి చాలా హార్మ్ఫుల్. అండ్ నాన్ స్టిక్ యూజ్ చేస్తే మాత్రం అందులో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా మనకు హార్మ్ఫుల్లే. సో కంపల్సరీగా చాలా హెల్త్కి మంచిగా ఉంటుంది అండ్ ఐరన్ మన బాడీకి కూడా చాలా మంచిది కాబట్టి ఐరన్లో కుక్ చేసినప్పుడు కూడా మనకు మంచి యూజెస్ ఉంటాయి. సో ఇవైతే మేము ఇండస్ వ్యాలీలో తీసుకున్నాము. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా గ్రిల్ ప్యాన్స్, డీప్ ఫ్రై కడా ఇలాంటివి ఎన్నో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇండస్ వ్యాలీలో. ఒకసారి వెళ్ళి అయితే చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అట్లనే దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. సాఫ్ట్ స్పాంజ్తో దీన్ని వాష్ చేసేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం ఆయిల్ ఇందులో వేసి కొంచెం హీట్ చేశాక టిష్యూతో కంప్లీట్గా ఎక్సెస్ ఆయిల్ని క్లీన్ చేసుకుంటే కడాయిస్ కూడా ఎక్కువ రోజులు చాలా బాగుంటుంది. అండ్ కడాయి అండ్ ఇది కూడా వెయిట్ చాలా బాగుంది. ఇది సిమిలర్గా మన నాన్ స్టిక్ లాగానే యూజ్ అవుతుంది మనకి. కూపన్ కోడ్ RP15. కడాయి అండ్ ఇట్లాంటి యూటెన్సిల్స్ అయితే ఉండాలి. సో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇండస్ వ్యాలీ లింక్ ఇచ్చేసాను, జల్దీ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీ కిచెన్లో కూడా ఇలాగే కడాయి కానీ ప్యాన్ కానీ మీకు ఏం కావాలంటే ఇండస్ వ్యాలీలో వెళ్ళి కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో గైస్, మా న్యూ ఇయర్ స్పెషల్ ఫస్ట్ డిష్ వచ్చేసి ఫిష్ ఫింగర్స్. సో దానికి ఏమేమి కావాలో చూసేసి ఎట్లా చేస్తున్నాం కూడా చూసేయండి. సో ఫస్ట్ గార్లిక్ వేసుకుంటున్నాం, ఆవాల పౌడర్, నెక్స్ట్ ఏంటి చిల్లీ ఫ్లేక్స్, తర్వాత కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, ఒక హాఫ్ లెమన్. గుడ్డ ఎప్పుడు వస్తాం మరి? ఓకే, సో ఎగ్ ఇప్పుడే కాదు కలిపేటప్పుడు వేస్తానంట. కంప్లీట్ ఎగ్. సో ఈ విధంగా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలా. అన్నిటికంటే ముందు ఫిష్ని కడుక్కోవాలి అని చెప్పావు. తెలియదా? అందరికి తెలుసు కదా ఫిష్ అంటే కడగాలని. సరే ముందుగా అంట ఫిష్ అంటే కడుక్కోండి అందరూ. దీన్ని ఒక 30 minutes ఒక 30 minutes ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైయా? సింపుల్. నువ్వు అన్నీ ఇట్లా చాలా సింపుల్గా మంచిగా చేస్తావు అసలు. ఏం చేస్తాం, మనం చేసుకోవాలి కదా. ఎక్కడ నేర్చుకున్నావు? ఇవన్నీ నేర్పరు మరి ఓన్ టాలెంటా? ఏదో ఒకటి చేసుకుంటా ఉండాలి. సో ఫిష్ ఫింగర్స్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం. ఈ గ్యాప్లో ఫిష్ ఫ్రై కూడా ట్రై చేస్తున్నాం. సో ఫిష్ పీసెస్ దానికి ఒక 2 tablespoon మిర్చి పౌడర్, ఒక పేస్ట్ రెడీ చేసుకున్నాము, ఆనియన్, జీరా పౌడర్ అండ్ మిరియాలు. ఈ 3 మంచిగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇందులో సాల్ట్, నెక్స్ట్ సాల్ట్, ఆ పేస్ట్ ఇంకా మిర్చి పౌడర్ వేసుకొని అది కూడా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. కారం ఎంత కావాలో అంత 2 tablespoon అంటే గట్టి ఉంటుంది కారం. తర్వాత ఓకే, మీరు ఎట్లా తింటే అట్లా వేసుకోండి మిర్చి పౌడర్. ఫస్ట్ టైం కదా ఫిష్ ఐటమ్ చేయడం మనం. యూట్యూబ్లో ఫస్ట్ టైం కదా అని చెప్పు. యూట్యూబ్లో ఫస్ట్ టైం ఫిష్ ఐటమ్. బేసిక్గా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో
సో బేసిక్గా ఫ్రై అయినా చేసుకోవచ్చు అంట, లేదంటే డీప్ ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇట్లా మళ్ళీ కొంచెం లెమన్ పిండుకొని అది కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి 30 minutes. ఇది కూడా ఒక 30 minutes పక్కకు పెట్టేసుకోవాలి. ఇన్స్టెంట్ కూడా చేసుకోవచ్చు, బట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కకి అంత మంచిగా పడుతుంది అంటారు కదా, సో అందుకే మ్యారినేట్ చేసి ఒక 30 minutes పెట్టుకోండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేస్తాడు మా ఆయన అన్ని. వెరీ టాలెంటెడ్. సో ఫిష్ ఫింగర్స్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ గ్యాప్లో ఇంకొక డిష్. అదేం డిష్? ఫిష్ ఫ్రై. ఓకే, ఫిష్ ఫ్రై అంటాం. ఇంకొకటి పక్కకు పెట్టుకోవాలా, కుకింగ్ చేసేవాళ్ళు. చేసేది నువ్వా నేనా? నువ్వే. ఇప్పుడు చేసే స్పెషల్ ఐటమ్స్ అన్నీ నువ్వే, సో అన్ని పక్కకు అట్లా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫిష్ ఫింగర్స్ కోసం ఒక సాస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్. టమాటో, రెడ్ చిల్లీ అండ్ సోయా, ఈ 3 యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లో. నెక్స్ట్ చిల్లీ సాస్ తక్కువ వేసుకుంటాం. చిల్లీ సాస్ తక్కువ వేసుకుంటామా? ఓకే, చిల్లీ సాస్ అంటే కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఓకే, గార్లిక్. ఓకే, గార్లిక్ అంతా ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఇంకా మిర్చి పేస్ట్ ఉండే కదా, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఆ పేస్ట్ కూడా చేసుకొని హ్యాపీగా మిక్స్ చేసుకోండి. మంచిగా లేకపోతే ఇప్పుడు సాస్ ఇంకో పెద్ద పని ఉంది మేడం. ఇంకేం పని సార్? ఆయిల్ హీట్ చేసిన యా, అక్కడ అవుతుంది, పెట్టాను. ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయిన ఆయిలా? ఓకే, ఇదంతా చేసుకున్నాక వేడి చేసుకున్న ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలంట. ఎందుకు? వై? పచ్చివాసన పోతుంది. ఓకే, పచ్చివాసన పోవడానికి వేడి వేడి ఆయిల్ అందులో యాడ్ చేసుకుంటాం. కొంచెం జాగ్రత్తగా. నైస్. ఆయిల్ ఎంత పైకి ఉంటే అన్ని రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు మంచిగా. ఓకే, ఆయిల్ ఎంత పైకి ఉంటే అన్ని డేస్ ఈ సాస్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సింపుల్. అసలు ఎట్లా నేర్చుకుంటావు ఇవన్నీ నువ్వు? అసలు నాకు అర్థం కాదు. హౌ యా హౌ? బ్యాచిలర్గా ఎక్కువ రోజులు బతకాలంటారు అందుకే. ఆహా, అంటే ఏమన్నట్టు? నేనేం చేసి పెడతలేనా నీకు? సాల్ట్ బేసిక్ అవసరం లేదు, కాకపోతే నేను తీసుకుంటాను. ఓకే, సాల్ట్ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. నైస్, బాగుంది సాస్. కానీ టేస్ట్ ఎట్లా ఉంటుందో నేను తిన్నాక నేను చెప్తాను మీకు ఎట్లా ఉంది అనేది. ఓకే, ఇది సాస్ పేరు ఏమైనా ఉందా? సో 30 minutes తర్వాత మన ఫిష్ ఫింగర్స్. ఏం చేస్తున్నావు? బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని ఇట్లా అన్నీ పక్కకు పెట్టేసుకోవాలా. టేస్ట్ మంచిగా ఉండకపోవాలా? ఏంది అట్లా ఉండదు. న్యూ ఇయర్ స్పెషల్ అంటే టేస్టీగా ఉండాలా, అందుకే. కాదు, టేస్టీగా నువ్వు చేసి పెడతాను. సో దానికి ప్రయత్నించు, దేవునికి మొక్కు మంచిగా రావాలా అని. ఫిష్ ఫింగర్స్ రాకపోతే ఏం చేస్తాయి? ఇక బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్తా. ఎవరు చేసినా వంట వాళ్ళకే గొప్ప అంట, వాళ్ళకి నచ్చుతుంది అంట, ఎదుటోళ్ళు చెప్పాలా. కానీ నువ్వు నా కోసం చేస్తున్నాను కదా. అబ్బో, ఓకే, ఇలా మొత్తం అన్నీ కూడా ఇట్లా బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలా. సో ఈ విధంగా డిప్ చేసి పెట్టుకోవాలి. అండ్ వెట్ కాకముందే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి.
ఫిష్కి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ ఈ ఐరన్ కడాయి వచ్చేసి కూడా మేము ఇండస్ వ్యాలీలో తీసుకున్నాము. వావ్, సూపర్ రేవర్. చాలా ఈజీ కూడా ఉంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. న్యూ ఇయర్, న్యూ కడాయి అండ్ న్యూ డిష్. పాత డిష్ అంటే ఫస్ట్ నా కోసం న్యూగా చేస్తున్నావు కదా, అందుకే నేను న్యూ డిష్ అని చెప్తున్నా. నువ్వు ఏది చేసినా నాకు కొత్తగానే ఉంటుంది చిన్న. ఇగో అది నీ అదృష్టం, నా కోసం నువ్వు చేసి పెడుతున్నావు. అది గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకో. ఏమడగాల అంటే నేను లక్కీ అనుకో, నీకు ఇంత మంచిగా వచ్చి ఉంటారు. దట్స్ వన్ ఆఫ్ యువర్ టాలెంట్. నీ టాలెంట్ నేను ఎప్పుడు తొక్కేయాలనుకోలేదు, అందుకే ఇలా. ఆహా, నేనేమంటా అంటే నీ టాలెంట్ని తొక్కేస్తారు చాలా మంది, కానీ నీ వైఫ్ అట్లా తొక్కేయకుండా ఇట్లా చూపిస్తుంది. చెప్తున్నా, నీ టాలెంట్ని తొక్కేయకుండా నేను మంచిగా ఇట్లా మొత్తం నా సబ్స్క్రైబర్స్కి కూడా చూపిస్తున్నాను. వై డూ యూ లవ్ ఫుడ్? నైస్. ఓకే, దీంట్లో ఇది మంచిగా ఫ్రై అవుతుంది. వావ్, బా, ఈ కలర్ వచ్చే వరకు ఉంచాలా? And here you go. ఇంకా పనుందా? ఇంకో రౌండా? ఇందులో ఎన్ని పీసెస్ నీకు, ఎన్ని పీసెస్ నాకు? మంచిగా ఉంటే ఎక్కువ తింటా, మంచి లేకపోతే ఒకటే తింటా. నీ అందాజా ప్రకారం ఎట్లా ఉంటుంది అంటావు? నేను చెప్పినా కదా అర్పి, నన్ను అడిగితే నా ఫుడ్ గలీజ్గా నేను తింటారు. అంటే అట్లా ఉండొద్దు చిన్న, ఎదుటోళ్ళకి కూడా నచ్చేలాగా చేయాలి. నాకు నచ్చితే చాలు, నాకు అట్లా చేయొద్దు బుజ్జి. అఫ్కోర్స్ నీ వంటలు అన్నీ బాగుంటాయి అనుకో. అండ్ ఇంకో సైడ్ మనం ఫిష్ ఫ్రై కూడా ట్రై చేస్తున్నాము. బాగుందా? సరిపోయిందా అంతా? సరే, ఒక హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి మంచిగా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పవా? వాళ్ళు వెయిట్ చేస్తుండ్రు నీ విషెస్ కోసం. టైటిల్ చదివేస్తుంటారు. టైటిల్ చదివేస్తుంటారంట, మీరు టైటిల్ అంటే చదువుకోండి. ఇదన్నా చేస్తావా? అంటే నువ్వు చెయ్యి, నేను తీస్తాను. అదే ఇగో నీ కొత్త సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలా. కొత్త సంవత్సరం ఏదైనా కొత్త డిష్ చేసి పెడదామని చేస్తున్నావు. మన క్యారెట్ హల్వా చేసి పెట్టలే నీకోసం? క్యారెట్ హల్వా, క్యారెట్ హల్వా నీకోసం ఎంత ప్రేమగా, ఎంత టేస్టీగా చేసినా తెలుసా? పెద్ద డిష్ అని చెప్పి చేసి పెట్టాను. అంటే ఏదైనా సరే ప్రేమతో చేస్తే ఒక డైలాగ్ బతికేస్తూ అంతే. మేము ప్రేమతో చేసినప్పుడు మంచిగా తిని ఆనందించాలి, ఇట్లా వంకలు పెట్టొద్దు, అంతే కదా. సరే, ఇప్పుడు ఫిష్ ఫ్రై కూడా ఎట్లా చేస్తామో చూసేద్దాం. సో అండ్ ఈ ఐరన్ ప్యాన్ కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. చాలా బాగున్నాయి, ఇంత స్ట్రాంగ్ ఉన్నాయి కదా, చాలా వెయిట్ కూడా ఉన్నాయి, స్ట్రాంగ్ కూడా ఉంది, చాలా బాగుంది ప్యాన్. ఇట్లాంటి ఫ్రైస్కి, ఇట్లాంటి వాటికి చాలా బాగుంటాయి. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లింక్ కూడా, ఇండస్ వ్యాలీ లింక్. చాలా బాగున్నాయి. మీకు కూడా ఇట్లా మంచిగా ఇట్లాంటి ఐటమ్స్ చేసుకోవాలంటే ఇట్లాంటి ప్యాన్స్, ఇట్లాంటి కడాయిస్ యూస్ చేస్తే మంచిది. సో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. And this is the fish fry. బేసిక్గా సాస్ దీని మీద. ఓ, దీనికోసమా? మరి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో స్టార్టింగ్లో ఒక సాస్ చూసిండ్రు కదా ఎట్లా చేయాలో. ఇట్లా ఫిష్ ఫ్రై మీద కూడా అది మంచిగా ఇట్లా
వేసుకోవచ్చంట. అన్నీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటావు. బాగుంటుందంటవా ఇంత వేస్తున్నావు? ఇంకా వేయాలి. ఓకే. ఫిష్ ఫింగర్స్ అయితే రెడీ అయిపోయింది. అక్కడ ఫిష్ ఫ్రై కూడా అవుతుంది. ఆయిల్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు అట్లా ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కావాలనుకుంటారు డీప్ ఫ్రై చేస్తారు. పాన్ ఫ్రై కావాలంటే పాన్ ఫ్రై చేస్తారు. ఆయిల్ తక్కువ ఆయిల్ ఎక్కువ. సరే, డీప్ ఫ్రై కావాలనుకుంటే వాళ్ళు ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఆయన వేసేలాగా. కాకపోతే కావాలంటే యూ హావ్ టు ట్రై దిస్ డీప్ ఫ్రై. ఏం టేస్ట్? చెన్నై ఫిష్ టేస్ట్ కావాలంటే డీప్ ఫ్రై ట్రై చేయాలంట. అట్లనే ట్రై చేయండి. మేమైతే 2 ట్రై చేసినాము, మీరు కూడా 2 ట్రై చేయండి. చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది కూడా. మంచి స్నాక్ ఐటమ్. పాన్ ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ. ఇదైతే పాన్ ఫిష్ ఫ్రై. అక్కడ అవుతుంది డీప్ ఫ్రై. ఏం రైమింగ్ అనే చెప్పినా. పాన్ ఫ్రై, డీప్ ఫ్రై. ఓకే. మా సబ్స్క్రైబర్స్కి మేము చెప్పాలనుకుంటున్నావా? ఏం మంచిగా తినాలా, మంచిగా ఉండాలి, ఇంతేనా? ఇంకా అంతే అంటావా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఐటమ్స్ అన్నీ నాకు చేసి పెట్టినందుకు. ఈస్ట్ ఆర్ వెస్ట్, మై హస్బెండ్ ఈస్ ద బెస్ట్. అండ్ మా డీప్ ఫ్రై ఫిష్ కూడా రెడీ. కలర్ఫుల్గా ఎంత మంచిగా అయిందో. మా అన్న ఉంటేనా అసలు సూపర్. యా చిన్న యాదవ్, నువ్వు సూపర్. నెక్స్ట్ టైం ఐ విల్ డూ సంథింగ్ ఫర్ యూ స్పెషల్లీ. చూద్దాం ఆ రోజు ఎప్పుడు వస్తుందో. వస్తుంది తొందరగానే. ఓవర్ చేయకు ఇక. ఏదో నేను నీకోసం ఏం చెయ్యనట్టు నన్ను విలన్ చేయకు ఇక్కడ. ఇగో అవన్నీ అట్లాంటివే తినాలా. ఇట్లాంటివి ఎప్పుడో ఒకసారి తినాలా. హెల్దీ ఫుడ్. ప్రోటీన్ ఫుడ్. ఏంటిది సిస్ ఇది అంట మీ చెల్లికి పంపిస్తే. ఫిష్ ఫింగర్స్. అందరూ అడుగుతారు వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్ అని. అందరూ ఉంటే మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే తినుకుంటా. ఆహా, ఏమన్నా అసలు సాస్ని కూడా ఫిష్ షేప్లో వేసిండు మా ఆయన. అసలు నువ్వు క్రేజీ పోయా. తప్పదా తిందాం, ఆకలి అవుతుంది నాకు ప్లీజ్గా. Thank you. And yes, finally the wait is over. Okay. మా ఆయన చూడు తింటూనే ఉన్నాడు. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఆహా దేవుడా, చాలేదు. సూపర్. సాస్ కూడా ట్రై చేయండి, మస్తు అయింది సాస్ కూడా. మా ఫిష్ ఫింగర్స్ ఫిష్ ఫ్రై సూపర్గా అయింది. మీరందరూ కూడా ట్రై చేయండి. అండ్ వన్స్ అగైన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. మేమైతే మా న్యూ ఇయర్ ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.